హలో పీపుల్, ఎలా ఉన్నారు? నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు vamshitechzen. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయో. అండ్ ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్గా పెడతా అని చెప్పేసి అయితే నేను పక్కా చెప్తలేను. ఇంకొక మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ అయితే నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను అనమాట. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు thumbnail లో చూసారు కదా, అదే మన టాపిక్ వచ్చేసి. నేను ఈ వీడియోలో వచ్చేసి మాత్రం మీకు వాటి యొక్క స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ ఎప్పుడు అవైలబుల్ లోకి వస్తున్నాయో అని నేనైతే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక వాటి మీద ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకే గైస్, ఫస్ట్ మనం చూసుకునేది వచ్చేసి మనకైతే రెడ్మీ 10 ప్రైమ్ అనమాట. ఇది మనకి వీళ్ళు సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12 కి అయితే వీళ్ళు యూట్యూబ్ లాంచ్ అయితే చేశారు. యూట్యూబ్ లో అయితే వర్చువల్ లాంచ్ అయితే చేశారనమాట. ఈ ఫోన్ అయితే మనకి అమెజాన్ అండ్ ఎంఐ స్టోర్ లో అండ్ అదర్ ఆఫ్లైన్ రీటైలర్స్ లో అయితేనేమో మనకి సెప్టెంబర్ 7th నుంచి అయితే మనకి అవైలబుల్ లో ఉంటుంది ఫోన్. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ మీద వస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి అండ్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే మనకి డిస్ప్లే ఆర్ ఫోన్ ప్రొటెక్షన్ వచ్చేసి మనకి కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే వస్తుంది అనమాట. అండ్ ఇందులో మనం ర్యామ్స్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే కనుక మనకి ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంది. అండ్ 6GB ర్యామ్, 128GB వేరియంట్ కూడా అయితే మనకి ఇందులో లభిస్తుంది. అండ్ దీని యొక్క ఓఎస్ వచ్చేసి మనకి MIUI 12 మీద అయితే రన్ అవుతుంది. MIUI 12.5 మీద అయితే రన్ అవుతుంది విత్ Android 11 అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. 4 కెమెరాస్ వస్తాయి. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో మనకి 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అండ్ మిగతా టూ కెమెరాస్ వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ అనమాట. అండ్ మనం ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇందులో లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే కనుక మనకి ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది విత్ టైప్ సి పోర్ట్ అనమాట. అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే మనకి 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో లభిస్తుంది. అండ్ ఇందులో మనం కలర్స్ చూసుకుంటే మనకి ఆస్ట్రాల్ వైట్, ఫ్యాంటమ్ బ్లాక్ అండ్ బై ఫారెస్ట్ వైట్ అయితే మనకు లభిస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 12,499 రూపీస్ అనమాట. ఏదైతే 4GB 64GB వేరియంట్ ఉందో అది మనకి 12,499 రూపీస్ ఉంది. అండ్ 6GB 128GB వేరియంట్ వచ్చేసి మనకి 14,499 రూపీస్ మాత్రం అయితే ఉంది. ఇందులో ఇంకా మనం మాట్లాడుకున్న స్పెషల్ ఫీచర్స్ వస్తే మనకి ఇందులో రివర్స్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. 9 అవర్స్ రివర్స్ ఛార్జింగ్ అయితే మనకి ఇందులో లభిస్తుంది. అండ్ ఇందులో మనం ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. 2GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ఇయర్బడ్స్ వచ్చేసి రెడ్మీ ఇయర్బడ్స్ 3 Pro అనమాట. ఇది మనకి 10 ప్రైమ్ తోటే మనకి ఇయర్బడ్స్ కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఈ ఇయర్బడ్స్ వచ్చేసి మనకి క్వాల్కమ్ చిప్ సెట్ మీద అయితే లభిస్తుంది. క్వాల్కమ్ QCC3040 Pro చిప్ సెట్ మీద అయితే మనకి లభిస్తుంది. అండ్ ఇందులో మనకి డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ అయితే లభిస్తుంది. బోత్ ఇయర్బడ్స్ లో మనకి డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ అయితే లభిస్తుంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే కనుక బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.2 బ్లూటూత్ వర్షన్ మీద అయితే ఇది నడుస్తుంది అనమాట. అండ్ దీని యొక్క సర్టిఫికేషన్ చూసుకుంటే మనకి IP-X4 సర్టిఫికేషన్ అయితే లభిస్తుంది. ఏదైతే స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట ఇయర్బడ్స్ వచ్చేసి. దీని యొక్క కనెక్టివిటీ చూసుకుంటే కనుక మనకి ఐఫోన్ లో ఇట్లా ఛార్జింగ్ కేస్ ఓపెన్ చేస్తే మనకి ఫోన్ లో ఎలా పాప్ అప్ అవుతుందో ఇది కూడా ఫోన్ లో పాప్ అప్ అవుతుంది అనమాట. జస్ట్ MIUI ఫోన్స్ వరకే ఇది అలా అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనం నెక్స్ట్ ఇందులో మనం చూసుకుంటే మనకి IR సెన్సార్ ఉందన్నమాట. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ అంటే మనం ఇలా కొన్ని ఇయర్ బడ్స్ లో చూస్తాం, ఇలా తీస్తే మనకి మ్యూజిక్ అనేది పాజ్ అవుతుంది. లైక్ OnePlus బడ్స్ లో అయితే మనకి ఇలా తీయంగానే మ్యూజిక్ అనేది పాజ్ అవుతుంది. అలా ఈ ఇయర్ బడ్స్ లో అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే గనక ఇయర్ బడ్స్ వచ్చేసి మనకి 7 అవర్స్ వరకు అయితే ప్లే బ్యాక్ అయితే నడుస్తుంది అనమాట విత్ సింగిల్ ఛార్జ్. అదే మనం ఛార్జింగ్ కేస్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే మనకి అప్ టు 30 అవర్స్ వరకు అయితే మనకి ఇదైతే లభిస్తుంది. దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బ్లూ, వైట్, పింక్ కలర్ లో అయితే లభిస్తుంది. అండ్ ప్రైసింగ్ వచ్చేసి దీనిది అరౌండ్ 3000 పెట్టారు. 2,999 రూపీస్ అయితే పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 9th మధ్యాహ్నం 12 PM నుంచి అయితే మనకి సేల్ అయితే నడుస్తుంది అనమాట. లైక్ అమెజాన్, ఎంఐ స్టోర్, ఆఫ్లైన్ మార్కెట్స్ లో అయితే మనకి ఈ ఇయర్బడ్స్ అయితే లభిస్తాయి అనమాట. ఓకే గైస్, ఇది వీడియో. ఈ వీడియోకి మాత్రం ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న
సబ్స్క్రైబ్ బటన్ అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకుంటే నేను ఏదైతే కొత్త వీడియో పెడతానో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ అలాగే నేను కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అందులో కూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తున్నాను, టెక్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. రీసెంట్ గా నేను స్టోరీ కూడా పెట్టాను, టెక్ అప్డేట్స్ పెట్టాలంటే అందులో 90% పెట్టండి అని చెప్పేసి పెట్టారు. అండ్ నేను టెక్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. సో గైస్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.